హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు సండే కదా, చేపలు తీసుకొచ్చాము. చేపల్లో చాలా రకాలు ఉంటాయి పేర్లు. దాంట్లోనే నాకు ఇష్టమైనది బంగారు తీగ చేప పేరు, అది తీసుకున్నాను. పాంప్లెట్ అంట, కొరమేను అంట, ఇంకా చేపల పేరు తెలుసా, కాకులు కూడా ఉన్నాయి. నాకు విని భలే ఆశ్చర్యం వచ్చింది. ఏంటిది ఇది అంటే దీంట్లో పేరు కాకులు అన్నారు. ఇది ఎంత కిలో అంటే అది 150 అన్నారు. సరే, నాకు ఇది బంగారు తీగ ఇవ్వండి అని చెప్పి అది తీసుకున్నాను. టైగర్ ప్రాన్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇది 450 కిలో. వాళ్ళే శుభ్రం చేసేస్తారు. సరే, ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా చేపలని అయితే ఉప్పు వేసి కడిగేసి అందులో వేయాల్సినటువన్నీ చూపించేశాను కదా, అవన్నీ వేసేయాలి. అల్లం వెల్లుల్లి, తర్వాత వచ్చేసి ఇలాచీ, చెక్క, లవంగం, ఇంకా అన్నీ అన్నమాట. మసాలా దినుసులు, తర్వాత కొన్ని మెంతులు కూడా ఫ్రై చేసి వేస్తే బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగా శుభ్రంగా ఉప్పు వేసి కడగాలి. ఇంకా ఇవి కడిగిన తర్వాత మసాలాలన్నీ రెడీ చేసుకున్నాను. ఈ చేపలు ఫస్ట్ నాకు అంటే ముళ్ళులు ఉంటాయని ఒక భయము, తినాలి అంటే. తర్వాత వచ్చేసి కొద్దిగా అంటే చేపల్లో ఒక వాసన ఉంటుంది కదా, అది కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. చేపలు అంటే నాకు నచ్చేది కాదు. ఇప్పుడు పిల్లలకి ఇష్టమని ఇంకా నేను పిల్లల కోసము యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేస్తున్నాను. ఫ్రై చేస్తాను, పులుసు చేస్తాను, ఇంకా రెండే వచ్చేది, రెండు చేసి పెడతాను పిల్లలకి. కొన్ని ఏమో మసాలా కలిపి కొద్దిగా కార్న్ పౌడరు, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి కొన్ని ఫ్రై చేస్తాను. ఇంకా కొన్ని ఏమో పులుసు చేస్తాను అన్నమాట. అన్ని పులుసు చేస్తే అంతగా తినరు, అయిపోవు కూడా. కాబట్టి ఇలాగ ఫ్రై చేస్తే స్నాక్స్ లాగా మాట్లాడుకుంటూ పిల్లలు కూర్చొని అలాగే తినేస్తారని చెప్పేసి ఇలాగ కొన్ని వాళ్ళకి ఫస్ట్ ఫ్రై చేసి ఇచ్చేస్తాను. వాళ్ళు అలాగే తినేస్తారు. తర్వాత భోజనంలో తినాలి అనిపిస్తే ఫ్రై చేసినట్టు ఉంటాయి, తింటారు. లేదంటే పులుసుతో తినేస్తారనమాట. చాలా బాగుంటుంది పిల్లలకి, ఆరోగ్యం కూడా. చేపలు సండే రోజు చేసి ఇవ్వండి. 1 కిలో, చిన్న ఫ్యామిలీ అయితే 1 కిలో అయితే సరిపోతాయి. ఇంకా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఇంకా కొన్ని 3 కిలోలు అట్లా తెచ్చుకుంటే బాగా అన్నమాట. ఓకే, నేనైతే ఈరోజు 1 కిలో తీసుకొచ్చాను. ఇన్ని పీసులు వచ్చినాయి. ఇందులో కొన్ని ఫ్రై చేసిన, కొన్ని పులుసు చేసిన అన్నమాట. ఇలాగ బాగా 2 పక్కల ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పైన కొత్తిమీర చల్లి, కొంచెం నిమ్మరసం వేసి, తర్వాత ఆనియన్ ఇలాగ ఇచ్చేస్తాను పిల్లలకి. కట్ చేసి చిన్న ముక్కలు పెట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. అలవాటు చేయాలి పిల్లలకి చిన్నప్పటి నుంచే చేపలు. లేదంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత చేపలు అంటే వద్దు, ఇష్టం ఉండదు, చికెనే కావాలి, చికెన్ పకోడానే కావాలా, చికెన్ కర్రీ కావాలా అంటారు పిల్లలు. చేపలు అంటే పెద్దగా ఇష్టపడరు. అందుకే చిన్నప్పటి నుండి వాళ్ళకి చేపలు అలవాటు చేస్తే మంచిదన్నమాట, ఆరోగ్యం. దగ్గరుండి ముళ్ళులు తీసి తినిపించండి పిల్లలకి. ఓకే, పులుసు చేస్తున్నాను చూడండి. ఇంకా పులుసు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు వేసి అందులో మళ్ళీ కొంచెం ఉప్పు, కారము, ఇందాక మిక్సీలో పట్టిన గరం మసాలా వేసి ఫ్రై చేసిన చేపలు ఆయిల్ కొద్దిగా మిగిలింది కదా ప్యాన్లో, అందులో ఈ చేపలు కొంచెం దడప ఫ్రై చేసి ఇందులో వేసాను అనమాట. అంటే డైరెక్ట్గా పచ్చి చేప వేయకుండా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి వేస్తే కొంచెం బాగుంటుంది అలాగా. ఇంకా వేడి వేడి అన్నం, చేపల ఫ్రై, చేపల పులుసు, సూపర్ ఉంది టేస్ట్.
మీరు కూడా నెక్స్ట్ సండే చేపలు తెచ్చుకొని చేసుకోండి. ఓకే. అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. ఒక వారము మటన్, ఒక వారము చికెన్, ఒక వారం చేపలు అలాగ తినాలి. ఒకటే తినకూడదు అన్నమాట. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్.